ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. భారతదేశం ఆధ్యాత్మికతకు నిలవు. ఇక్కడ అనేక రహస్యాలతో ఉన్న ఆలయాలు ఉన్నాయి. ఆ మిస్టరీలు నేటికి మానవ మేధస్సుకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి రహస్యాలను దాచుకున్న ఆలయాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని కర్సంగ్ లో ఉంది. ఇక్కడ ఆలయంలో చండీ దేవత నివసిస్తుందని స్థానికుల నమ్మకం. అంతేకాదు ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటున్న చండీమాత విగ్రహం మానవ నిర్మితం కాదట, చీమలు తయారు చేశాయట. చండీమాత ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కర్సంగ్ కొండల మధ్య ఉన్న ఒక మర్మమైన ఆలయం. ఈ ఆలయంలో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్న చండీమాత ఎన్నో రహస్యాలతో నిండి ఉందట. ఈ ఆలయం సిమ్లాకు వెళ్లే మార్గంలో కర్సంగ్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. భక్తులకు ఈ ఆలయం మీద విపరీతమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఎన్నో మిస్టరీలతో నిండి ఉన్న ఆలయం హిమాలయాలకు ఆకర్షణ కేంద్రంగా కూడా ఉంది. చండీమాత ఆలయాన్ని దాని రహస్య చరిత్రతో సహా అనేక విషయాలు ప్రత్యేకంగా చరిత్రలో నిలబెట్టాయి. చండీమాత విగ్రహం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అమ్మవారు 8 చేతులతో దర్శనమిస్తారు. ఈ రాతి విగ్రహం ఈ ఆలయంపై ప్రజల విశ్వాసం పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని వరంగా ఇస్తుందని అంటారు. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ పటాన్ని చీమలు తయారు చేశాయట. మర్మమైన చరిత్ర పురాణాల ప్రకారం చండీమాత ఆలయం బ్లూ ప్రింట్ ఏ మానవ చేతి గీతల్లోనూ రూపొందించబడలేదు. శ్రమజీవులైన చీమల బృందంతో రూపొందించబడిందట. స్థానిక జానపద కథల ప్రకారం మాత రాణి స్వయంగా ఒక కన్య రూపంలో వచ్చి చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించింది. ఆలయ రూపకల్పనకు సంబంధించిన వివరాలు పూజారి కలలో కనిపించి సమాచారం అందించిందట అమ్మవారు. ఆలయం తదనుగుణంగా నిర్మించబడింది. ఇది మాత్రమే కాదు, ఆ తరువాత ఆలయానికి ఆనుకొని ఉన్న చెరువు నిల్వ గృహానికి కూడా చీమలు జాగ్రత్తగా ప్లాన్ చేశాయట. ఇది ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది. ఆలయ రూపురేఖలు ఈ ఆలయం చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో అనేక అంతస్తులు ఉన్నాయి. కుటుంబ దేవతల చిహ్నాలు పై కప్పులపై చెక్కబడి ఉన్నాయి. పై కప్పుకు బక్స్ కలపతో చేసిన జింక తల ఉంది. పై కప్పు నుంచి ఎగురుతున్న గద్దలను కూడా చూడవచ్చును. దాని ప్రధాన ద్వారం వద్ద చెక్క పులుల విగ్రహాల ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఆలయానికి కాపలా కాస్తున్నట్లు అనిపిస్తుంది. గర్భగుడి గోడలపై హిందూ గ్రంథాల గుర్తులు కనిపిస్తాయి. ఈ ఆలయం వెలుపల ఒక మెట్ల బావి కూడా ఉంది. ఇది ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. శతాబ్దాలుగా చండీమాత ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు దూర ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. మాతా చండీపై భక్తులకు అచంచలమైన విశ్వాసం ఉంది. ఆలయం గురించి ఒక నమ్మకం ఏమిటంటే ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. అమ్మ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఈ గుడిలోని అమ్మవారు గుడిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. పురాణాల ప్రకారం ఒకసారి సూకేత్ రాష్ట్ర రాజు లక్ష్మణ్ సేన్ దేవతను సుందర్ నగర్ కు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గది నుంచి బయటకు రాగానే అష్టధాతు విగ్రహం నల్లగా మారిపోయింది. రాజు అమ్మవారి కోపానికి బలైపోయారు. ఆ తర్వాత రాజు స్పృహలోకి వచ్చి అమ్మవారికి క్షమాపణ చెప్పాడు. అమ్మవారు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే బయటకు, అంటే ఆగస్టు 2 నుండి 4 వరకు చండీమాత ఉత్సవం జరుగుతుంది. ఈ రోజుల్లో అమ్మవారు తన భక్తులకి దర్శనమివ్వడానికి బయటకు వస్తుంది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. అమ్మవారు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే బయటకు వస్తుంది. గమనిక, ఈ వార్తల్లో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. విశ్లేషకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సమాచారం ప్రకారం వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినది మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని విశ్లేషకులు గమనించాలి. ఎస్ఆర్కే టీవీ దీనిని ధృవీకరించలేదు.